వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, సోమవారం శ్రవణ నక్షత్రం, ఇది మనకు పోయిన కిందటి మాసంలో కూడా సోమవారం రోజునే శ్రవణ నక్షత్రం కలిసి ఉంది అని చెప్పుకున్నాము. మరి శ్రవణ నక్షత్రం అనగానే వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం, జన్మ నక్షత్రం అని చెప్తూ ఉంటాము. మరి అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది శ్రవణ నక్షత్రము సోమవారం కలిసి ఉంది అని అంటే అని చెప్పి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. మరి ఈసారి ఎటువంటి ప్రత్యేకత ఉంది, మనం అంతా కూడా ఆ రోజున ఎటువంటి విధానాలు ఆచరించాలి? తప్పకుండా అమ్మ. కలియుగంలో మనకు సంభవించేటువంటివి, మనకు వచ్చేవి, మనం చూసేటువంటివి, మనం చేసేటువంటివి అనేక రకాల ఈ పాపాలు దోషాలు ఉంటాయి. వాటి నుంచి కనీస మాత్రం మనం బయటపడటానికి శ్రవణ నక్షత్రం చాలా మూలమమ్మ. ఇష్టం స్వామివారికి. ఆ శ్రవణ నక్షత్రం పరమ మూలం. ఆ రోజునాడు స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడ నిద్ర చేయటం అనేటువంటిది అత్యంత శ్రేయోదాయకం. అంటే మనం ఇక్కడున్న ఆలయాలకు కూడా వెళ్ళొచ్చా, తిరుపతికే వెళ్ళాల్సి ఉంటుందా? ఎక్కడైనా ఆలయం ఒకటేనమ్మా. నేను ఎప్పుడు కూడా ఇక్కడైతే పెద్ద అక్కడైతే కాదని నేను అన్నాను. ఎక్కడైనా ఒకటే. కాకపోతే అక్కడికి ఉన్నటువంటి గొప్ప ఒకటి విశేషం ఉంది. ఏమిటి అంటే ఆ 7 పర్వతాలు ఏవైతే గరుడాద్రి, నీలాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వెంకటాద్రి అని ఏవైతే కనుక చెప్పుకుంటామో ఆ 7 పర్వతాలు కూడా సాలగ్రామ శిల. మన పూర్వీకులు ఇంట్లో సాలగ్రామం ఉంటే అభిషేకం చేసుకోరా మంచిదిరా అంటూ ఉంటారు. అంటే చిన్న సాలగ్రామం ఉన్నా సరే అటువంటిది ఆ 7 కొండలు కూడా సాలగ్రామ శిల. ఆ శిల పైన స్వామివారు కొలువై ఉన్నారు కనుక అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్తున్నా. దర్శనం చేసుకొని నిద్ర చేసి వచ్చే ముందు ఒక కొండ మించి ఏదో ఒక చిన్న గులకరాయి అయినా సరే తెచ్చుకొని దాన్ని ఇంట్లో సాలగ్రామంలాగా అర్చన చేసుకోండి. ఇది ప్రధానంగా ఎవరికి ఉపయోగిస్తుందంటే మొక్కుబడులు. ఏవో తెలుసు తెలియకు అనేక మొక్కులు మొక్కేస్తూ ఉంటారు. ఏం మొక్కారో తెలియదు, ఎప్పుడు మొక్కారో తెలియదు, ఎందుకు మొక్కారో తెలియదు, ఎలా మొక్కారో తెలియదు, మర్చిపోతారు. ఏవో ఉన్నాయి. మనం లోపల మాత్రం మనాది పడిపోతుంటాం. అది ఎంతవరకు నిజమా అబద్ధమా, మొక్కొచ్చా మొక్కకూడదా కూడా మనకు తెలియదు. కానీ మనాది మాత్రం చాలా ఎక్కువగా పడుతుంటాం. అటువంటి వారందరికీ కూడా ఈ శ్రవణ నక్షత్రం చాలా శ్రేయస్కరం. స్వామివారి కొండ ఎక్కి, బస్సులో కదండి, నడుచు కొండ ఎక్కి. అలాగే ఇది మేము చేయబట్టి ఇది 2వ నెల అండి. సప్తశ్రవణ నక్షత్ర దీక్ష అని చెప్పి 7 శ్రవణ నక్షత్రాల పాటు స్వామివారి యొక్క పర్వతం ఎక్కాలి, కొండ ఎక్కాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. అందులో కిందటి నెల మొదటిసారి అయింది. 75 మంది వచ్చారమ్మా. అంటే ఎవరైనా చేయొచ్చా? ఎవరైనా రావచ్చమ్మా. 75 మంది అందులో పాల్గొనే వాళ్ళు వచ్చారు. స్వామివారి విగ్రహానికి చక్కగా తులసి దళాలతో అర్చన, వెండి నాణ్యాలు స్వామివారికి, ఆ నాణ్యాలతో అర్చన చేసి అందులో పాల్గొనే వారందరికీ కూడా 7 నాణ్యాలు ఇచ్చేస్తాం ఒక్కొక్కరికి. అంటే వెళ్ళే ముందరే అర్చన అవన్నీ చేస్తారు. కొండ మీద, కొండకి వెళ్ళడానికి ముందు మెట్ల మీద అర్చన చేసుకొని కొండపైకి ఎక్కడం, ఆ విగ్రహాన్ని పట్టుకొని, బరువు ఉన్నా బరువు లేకపోయినా సరే అది పట్టుకొని పైకి ఎక్కడం. కిందసారి 75 మంది వచ్చారు. అందులో ఒక 18 మంది వరకు వాళ్ళు పడుతున్నటువంటి మాకు I-20 రాలేదండి, అంటే వీసాకి సంబంధించి చదువుకోవడానికి వాటికి వీసాలు రాలేదండి, చాలా ప్రాబ్లం అవుతుంది, డినే అయింది, అదైంది, ఇదైంది అనుకునే వాళ్ళకి 18 మందికి వచ్చిందమ్మా. చెప్పుకొని చాలా ఆనందపడ్డారు. మరికొంతమందికి వాళ్ళు ఏవైతే కనుక వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే చెప్పుకున్నారో అందులోంచి బయటపడ్డారట. అది చెప్పుకుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. అంతా ఇంత కదమ్మా, అంతటి గర్వం నేను అనుభవించా ఆ క్షణం. అయితే తలకి ఎక్కకూడదు కదా, అంతే కదా. అంటే ఈ సంవత్సరం ఈ నెల కూడా రేపు సోమవారం మేము వెళ్తున్నామమ్మా. వచ్చే వాళ్ళు ఉంటే ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలామంది పాల్గొనే ప్రయత్నం చేస్తారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చక్కగా రావచ్చు. స్వామివారికి వారి స్వహస్తాలతో
తులసీదళ అర్చన చేసుకొని ఆ స్వామివారిని పట్టుకొని కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవటం. అయితే చాలామందికి డౌటు, గురుగారు మేము వయోధర్మం అంటే ఆరోగ్య ఇంకా కొండ మేము ఎక్కలేమండి, మరి మాకు ఆ కోరిక తీరేది ఎలా? అవును, దానికి కూడా స్వామివారిని ఒక ప్రశ్న చేశా. ఏంటండి? మరి అందరూ కొండకంటే ఎక్కలేరు కదయ్యా, మరి వృద్ధులు ఉంటారు, ఆరోగ్యం సహకరించిన వారు ఉంటారు, మరి వారందరికీ కూడా కొండ ఎక్కాలి నిన్ను చూడాలనేటువంటి తపన కోరిక ఉంటుంది. వారు కొండ ఎక్కలేకపోతారు కాబట్టి మనోవేదన వారికి మిగులు ఉంటుంది. మరి దానికి ఏమిటి అనగానే మాడవీధి చుట్టూతో 7 సార్లు తిరగమన్నారండి. అంతే ఫలితం ఉంటుందా? మాడవీధి చుట్టూతో తిరిగి నేను మధ్యలో ఉంటా, లోపల అనేక దేవతలు ఉంటారు, వరాహుడు పక్కనే ఉంటాడు, కోనేరు ఉంది, పుష్కరిణి కలిసి ఉంటుంది. కాబట్టి మాడవీధి చుట్టూతా ఒక ప్రదక్షిణం చేయి, ఒక 5 నిమిషాలు విశ్రాంతి తీసుకో, మరలా ప్రదక్షిణం చేయి, మళ్ళీ విశ్రాంతి తీసుకో, అలా 7 ప్రదక్షిణాలు చేయి. 7వ ప్రదక్షిణం పూర్తయిన తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకో, తర్వాత నా దర్శనం చేసుకో అనేటువంటి చక్కటి సలహా కూడా స్వామివారు అందించారండి. అంతకన్నా ఇప్పుడు మీతో వచ్చిన వాళ్ళైతే మెట్ల దగ్గర మీరు విగ్రహంకి తులసి అర్చన, నానాల అర్చన అన్నారు. 12 అంగుళాల విగ్రహం ఉంటుంది. మరి మీతో రాని వాళ్ళు చేయాల్సిందేంటి? వాళ్ళు విగ్రహం తెచ్చుకొని అలా చేసుకోవాలా, లేదు అంటే స్వామివారి దర్శనం ఒకటి సరిపోతుందా? ఇప్పుడు మాతోటి రాలేని వారు పైకి వచ్చిన తర్వాతైనా మాకు కాల్ చేస్తే ఆ విగ్రహానికి మళ్ళీ అర్చన చేస్తాం వాళ్ళ చేత. అక్కడ ప్రధానం ఏమిటి అంటే అనేక రుగ్మతులతో, అనేక రకములైనటువంటి ఆటంకాలతో ముందుకు వెళ్ళలేక ప్రతి పనిలోనూ కూడా విగ్రహాలు వస్తున్నాయి. ఎంత ప్రయత్నాలు చేసినా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రవణ నక్షత్రం రోజు నాడు స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మనం వినేటువంటి ప్రతిదీ కూడా శ్రవణానందకరమైనటువంటివి వింటాం. నువ్వు అనుకున్న పని అయిపోయిందయ్యా, నీకు శుభవార్త వచ్చింది, నీకు మంచి జరిగింది, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు అనుకున్న పని అయిపోయింది, ఇటువంటివే మనం వింటాం. శ్రవణం అంటే వినటం. ఆ వినేటువంటిది మనకు మనస్సుకు ప్రశాంతతనిచ్చేదయ్యి, మనస్సుకు సంతోషాన్ని ఇచ్చేదయ్యి ఉండాలి. అటువంటిది ఖచ్చితంగా చేకూరుతుందమ్మా. అవుతుంది. ఓకే, అంటే ఎంత కాలంలో అవుతుంది? ఒక అంచనా ఏమైనా వేయగలమంటారా? మీరు అంచనా వెయ్యలేదు అని అంటే ఇప్పుడు కొంతమంది వచ్చారు కిందటి నెల రోజుల్లోపు వాళ్ళకి ఫలితం వచ్చింది, వాళ్ళు అంచనా వేసుకోలేదు, భగవద్ అనుగ్రహం అనుకొని వచ్చేసారు. నాకు ఇంతకాలంలో వస్తుందనే ఆలోచన నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు ఎంత చేసినా వృధా. అంతే. భగవంతుడి దగ్గర నువ్వు ఎంతవరకు నేను చెయ్యగలుగుతున్నాను ఆలోచించు, అంతే. నాకు ఎంతవరకు వస్తుందే నువ్వు అందు, నువ్వు చెయ్యటంలో ఎలాంటి జాప్యం లేకుండా చేస్తే ఆయన ఇచ్చేటువంటి దాంట్లో అమితమైన ఆనందం పొందుతాం. అదే చెప్తున్నా కదమ్మా, చాలా గర్వంగా అనిపించింది నాకు వాళ్ళు చెప్పుకున్న విధానము. ఎంత గర్వంగా అనిపించిందంటే అంత గర్వంగా అనిపించిందమ్మా. కాబట్టి ఇదే విషయం మనకు ప్రతి ప్రతి శ్రవణ నక్షత్రం, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో ప్రతి శ్రవణ నక్షత్రానికి వర్తిస్తుంది. 7 శ్రవణ నక్షత్రాలు వరుసగా. ఒకవేళ ఏదైనా అకారణం చేత కుదరలా వచ్చే వారం, అది నిజంగా ఏదైనా బలమైన కారణం వల్ల కుదరలేదు ఈ నెల అంటే ఆపేసి వచ్చే నెల అది కంటిన్యూ అవుతుందండి, ఇబ్బంది ఏం లేదు దానివల్ల. ఇప్పుడు అంటే ఎటువంటి ఉన్న ఇబ్బంది అయినా తొలగిపోవడానికి ఇది చేసుకోవచ్చు అన్నారు. ఒకవేళ వివాహమే అనుకోండి, 1-2 వారాలు అవగానే వివాహం అయిపోయింది, అది కంటిన్యూ చేయాల్సిందేనా 7 వారాలు? మరి అంతే కదండి, 7 నెలలు. 7 నెలలు, సారీ. ఇప్పుడు ఎప్పుడు కూడా అండి మీకు ఒక ఉద్యోగం వచ్చింది, 2 నెలల జీతం వచ్చింది, 3వ నెల ఉద్యోగం మానేస్తారా? అట్లా అంటే దేని దారి అంతే. నువ్వు అనుకున్నది భగవంతుడు నువ్వు అనుకున్న సమయం కన్నా తక్కువలో ఇచ్చాడు కాబట్టి చేతనైతే 7కి ఇంకో 7 చేయడానికి ప్రయత్నం చేయాలి మనం, అంతేగాని ఇక్కడికి ఆపేస్తాం అనుకుంటే ఎట్లా అండి? అంటే అదే చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది, ఏదైనా అనుకున్నప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత ఇంకా అంత ఇంట్రెస్ట్ ఉండదు, మర్చిపోతారు కూడా చాలా మంది. ఇప్పుడు సత్యనారాయణ స్వామి కథలో అయితే ఇచ్చింది, కరెక్ట్. నువ్వు అన్నీ మర్చిపోవట్లా, నీకు ఇష్టమైనవి నీకు కావాల్సినవి నువ్వు మర్చిపోవట్లేదుగా. సో కాబట్టి ఇది అందులో ఒక భాగంగా పెట్టుకో. ఓకే. నిత్య జీవిత విధానంలో 7 అనేటువంటిది నాకు వృద్ధి సంఖ్య. ఏది ఏమైనా 7 సార్లు నేను పూర్తి చేసుకోవాలని పెట్టుకో. నీకు మొదటిసారి వెళ్ళి వచ్చిన వారం రోజుల్లో నీకు ఫలితం వచ్చింది కాక అయినా అసలు నువ్వు మిగిలిన 6 నువ్వు పూర్తి చేయడం నీ లక్ష్యం, అంతే.
ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పినట్టు ఏ ఆలయంకైనా వెళ్ళొచ్చు, కానీ ఇది సాలగ్రామ శిల రూపంలో కాబట్టి ఇక్కడికి వెళ్తే ఫలితం ఎక్కువ అని చెప్పి. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళలేమండి, ఇక్కడ ఆలయంలోనే చేసుకుంటాము అని అంటే అప్పుడు ఎటువంటి విధానం ఆచరించాలి? మా నువ్వు మొదలు పెట్టే ముందే ఉండాలి. ఏం చేస్తున్నాము అనేదా, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఏ పర్పస్ చేస్తున్నాము. ఈ యొక్క మనం చెప్పుకుంది కూడా సాలగ్రామ పర్వతం అని. అవునండి. ఒకసారి వెళ్తే ఒక పర్వతం ఎక్కినట్టే కదా, 7 సార్లు వెళ్తే 7వ పర్వతం ఎక్కినట్టు. ఒకసారి ఎక్కితే కొండ ఎక్కుతాం, కానీ పర్వతం ఒకటే ఎక్కేది. 7 పర్వతాలు ఒక పర్వతం, 7 పర్వతాలు ఎక్కుతాం. ఇప్పుడు మీరు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు 18 మెట్లు ఎక్కుతారు. ఏ సారికి ఆ సారి 18 ఎక్కుతూ ఉంటారు. అవును. ఒకే సంవత్సరం 2 సార్లు వేసుకుని అది లెక్కలోకి రాదు. సంవత్సరానికి ఒకసారి 18 పూర్తయిన తర్వాత 19వ సారి వేసుకుని మళ్ళీ మొదటిదే అవుతుంది. అది 20వ అవదు, 18 అయితే 19వ అవదు, మళ్ళీ ఒకటికే అవుతుంది. అలానే ఈ 7 అనేటువంటిది సప్తపర్వత విధానం కాబట్టి ఒక్కసారి నువ్వు దర్శనం చేసుకుంటే ఒక పర్వతం ఎక్కి దర్శనం చేసుకున్నావు స్వామివారిని. అలా 7 ఎక్కాలి. సప్త జన్మ కృతం పాపం అనేటువంటి ఊరికే చెప్పరు కదండి. పుణ్యమైన పాపమైన 7 తరాలు 7 జన్మలు అనేటువంటి అంటాం కదా. అవి ఏదైనా పోవాలి అన్నా ఏదైనా పొందాలి అన్నా సప్తం అనేటువంటిది ఖచ్చితం. అంటే ఇంకా అక్కడికి వెళ్ళలేకపోయాము అనే ఒక మనకు ఉండకుండా ఉండడం కోసమే ఇక్కడ తప్పితే అదైతే పూర్తి అవ్వదు ఇక్కడ చేస్తే. ఇక్కడ అక్కడ ఒకటే అండి. కాకపోతే అక్కడ తిరుమలలో ఉన్నటువంటి స్వామివారు అమ్మవారి రూపం శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు కాబట్టి అది వేరు, మామూలుగా ఉన్నటువంటి విధానం వేరు. అక్కడ మాత్రమే శుక్రవారం అభిషేకం చేస్తారు. యావత్ భారత్ కానీ ప్రపంచం కానీ ఎక్కడైనప్పటికీ కూడా శనివారమే స్వామివారికి అభిషేకం చేస్తారు. కాబట్టి ఆ తిరుమల స్వామివారి యొక్క విధానానికి మిగిలినటువంటి విధానానికి సహస్రం తేడా ఉంది. కాబట్టి అక్కడ నువ్వు వెళ్ళడమే శ్రేయోదాయకం. ధన్యవాదాలు గురుగారు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి